ఒక్కసారి ఊహించండి, కేవలం ఒక్క క్షణం మీరు ఒక చనిపోయిన నక్షత్రాల శ్మశానంలో నిలబడ్డారు. మన ఈ అందమైన ప్రపంచం పుట్టక ముందు, జీవం అనే మాటే తెలియకముందు, ఇన్ఫినిట్ స్పేస్లో కేవలం ఒక చల్లని నిశ్శబ్దమైన డస్ట్ క్లౌడ్ మాత్రమే ఉండేది. ఇదే మీ స్టోరీ మొదలయ్యే అసలైన చోటు. ఈ సెలెస్టియల్ క్లౌడ్ లోపల గ్రావిటీ, విశ్వంలోనే అత్యంత పేషెంట్ మరియు ఇన్విజిబుల్ ప్రెడేటర్ మెల్లగా తన వేటను మొదలు పెడుతుంది. ఇది చాలా స్లో ప్రాసెస్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు. ఈ డస్ట్ క్లౌడ్ కొలాప్స్ అవుతూ వేగంగా తిరగడం మొదలు పెడుతుంది. అది ఎంతలా వేడెక్కుతుంది అంటే చివరికి ఒక స్పిన్నింగ్ డిస్క్ ఆఫ్ ఫైర్ లా మారుతుంది. దీని సెంటర్లో ఒక ప్రోటో సన్ పుడుతుంది. అది చాలా హంగ్రీ, వైలెంట్ మరియు డేంజరస్ రేడియేషన్తో నిండి ఉంటుంది. మరి ఆ సన్ చుట్టూ మిగిలిపోయిన డస్ట్ ఏమైంది? ఈ కాస్మిక్ ఫీస్లో మిగిలిపోయిన ముక్కలే మన ప్లానెట్స్. మనిషి జుట్టు కంటే సన్నని డస్ట్ పార్టికల్స్ చీకటిలో ఒకదానికొకటి కొట్టుకోవడం మొదలు పెడతాయి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీని వాడుకుని అవి కాస్మిక్ గ్లూ లా అంటుకుంటాయి. మెల్లగా, చాలా మెల్లగా అవి పెరుగుతాయి, రాళ్లుగా, ఆ తర్వాత పెద్ద పెద్ద బండరాళ్లుగా మారుతాయి. కానీ అవి పెరిగే కొద్దీ ఆ నిశ్శబ్దం అంతమైపోతుంది. అవి ప్లానెట్ స్మెల్స్ అనే రాక్షస రూపాలుగా మారుతాయి. ఇవే ప్లానెట్స్కి సీడ్స్. గ్రావిటీ వీటిని ఒక డెత్ డాన్స్ వైపు నడిపిస్తుంది. ఇవి బిలియన్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ పవర్తో ఒకదానికొకటి ఢీకొంటాయి. ప్లానెట్ పుట్టడం అంటే ఏదో ప్రశాంతమైన విషయం కాదు. ఇది స్పేస్లో జరిగిన ఒక భయంకరమైన యుద్ధం. ప్రతి కొలిజన్ చీకటిలో ఒక పెద్ద కాంతిని సృష్టిస్తుంది. మీకు తెలుసా, ఈ యూనివర్స్ చాలా క్రూరమైనది. చాలా ప్లానెట్స్ పుట్టకముందే వాటి నక్షత్రాల వల్ల మింగేయబడతాయి లేదా ముక్కలు ముక్కలుగా నాశనం అయిపోతాయి. మన ఎర్త్ ఈ భయంకరమైన నైట్ మేర్ని తట్టుకొని నిలబడింది. మొదట్లో మన ఎర్త్ ఇప్పుడున్నట్లుగా బ్లూ ప్యారడైజ్ లా లేదు. అది ఒక హెల్లిష్ బాల్ ఆఫ్ లిక్విడ్ ఫైర్ మరియు మోల్టెన్ రాక్. ఎప్పుడు స్పేస్ నుండి వచ్చే ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకుంటూ ఉండేవి. అప్పుడు స్కై బ్లూ కలర్లో లేదు, అది టాక్సిక్ గ్యాసెస్ తో నిండిన ఒక చీకటి ఆకాశం. అసలు సముద్రాలే లేవు, కేవలం తెల్లగా మండే మ్యాగ్మా నదులు మాత్రమే ప్రవహించేవి. ఈరోజు మనం శ్వాస తీసుకుంటున్నామంటే దానికి కారణం కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు భూమి మెల్లగా కూల్ అవ్వడమే. అగ్నిపర్వతాల నుండి వచ్చిన ఆవిరి స్కైలోకి వెళ్లి మళ్లీ వర్షంలా భూమి మీద పడి సముద్రాలను క్రియేట్ చేసింది. కానీ మన సృష్టి వెనుక ఉన్న పెయిన్ని ఎప్పటికీ మర్చిపోకండి. మీ బాడీలో ఉన్న ప్రతి ఆటం ఒకప్పుడు నక్షత్రాల గుండెల్లో పుట్టింది. ఆ తర్వాత ప్లానెట్స్ పుట్టేటప్పుడు జరిగిన వైలెంట్ కొలిజన్స్ లో నలిగిపోయింది. వీఆర్ లిటరల్లీ మేడ్ ఆఫ్ స్టార్, డస్ట్ అండ్ వైలెన్స్. ఏ గ్రావిటీ అయితే మన ప్లానెట్ ని నిర్మించిందో, ఏ ఫోర్స్ అయితే మనల్ని భూమి మీద నిలబెట్టి ఉంచుతుందో, అదే ఒక రోజు దీనిని ముక్కలు ముక్కలుగా విడగొట్టగలదు. ఈ అనంతమైన యూనివర్స్ లో మన ఉనికి కేవలం ఒక చిన్న మెరుపు లాంటిది. మీరు మీ స్వంత సృష్టి వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నారా? మీరు స్పేస్లోని చీకటిని ఎంత లోతుగా చూస్తే మనం ఇక్కడ ఉండటం ఎంత గొప్ప మిరాకిల్ అనేది అంత బాగా అర్థమవుతుంది. ఇది మన ప్లానెట్ స్టోరీ, ఫైర్, ఐస్ మరియు గ్రావిటీల యుద్ధం. మరిన్ని డార్క్ కాస్మిక్ మిస్టరీస్ తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.